తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు అంటే దాసరి, పరిశ్రమకు పెద్ద దిక్కు అంటే దాసరి. సామాజిక సమస్యలకు సినిమాను ఆయుధంగా మార్చిన మహానుభావుడు దాసరి నారాయణరావు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా 99 టీవీ తరపున ఆ మహాదర్శకునికి ఘన నివాళులర్పిస్తున్నాం. 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జన్మించిన దాసరి నారాయణరావు సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ శిఖరాలను అధిరోహించారు. రంగస్థల నాటకాలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం తెలుగు సినీ పరిశ్రమలో ఓ యుగంగా మారింది. సినిమాలో నటుడిగా రావాలనుకున్న దాసరి రచయితగా, సంభాషణల రచయితగా తన ప్రతిభను చాటుకుని ఆ తర్వాత దర్శకుడిగా తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. తాత మనవడితో దర్శకుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం మేఘ సందేశం, ఒసై రాములమ్మ, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, తాండ్ర పాపారాయుడు వంటి ఎన్నో అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానే కాదు, నిర్మాతగా, రచయితగా, నటుడిగా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రతి రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్న అరుదైన వ్యక్తిత్వం దాసరిది. 150కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన దర్శక రత్నగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దాసరి సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజంలో ఉన్న అసమానతలు, అవినీతి, మహిళలపై పెరుగుతున్న అన్యాయాలు, పేదల సమస్యలను ప్రజల ముందుకు తీసుకువచ్చే వేదికగా ఉండేవి. ఆయన సినిమాల్లో సందేశం ఉండేది, ఆ సందేశంలో సమాజం ఉండేది, ఆ సమాజంలో మనిషి బాధ ఉండేది. అందుకే దాసరి చిత్రాలు తరాలు మారినా ఇప్పటికీ ప్రాసంగికంగానే కనిపిస్తాయి. ఎంతో మంది నటీనటులకు, ఎంతో మంది దర్శకులకు, ఎంతో మంది రచయితలకు సినీ జీవితాన్ని ఇచ్చిన గురువు దాసరి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరికి సమస్య వచ్చినా ముందుగా స్పందించే వ్యక్తి కూడా ఆయనే అని సినీ వర్గాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి. సినీ రంగంలో చేసిన సేవలకు గాను ఆయనకు 2 జాతీయ పురస్కారాలు, అనేక నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. దర్శకరత్న అనే బిరుదు ప్రజలే ఆయనకు ఇచ్చిన గొప్ప గౌరవం. సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2017 మే 30న దాసరి నారాయణరావు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన ఆలోచనలు, ఆయన సినిమాలు, ఆయన చూపించిన మార్గం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా భావించబడింది. ఈ రోజు కూడా టాలీవుడ్ లో దాసరి డే పేరుతో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రభావం ఎంత గొప్పదో చెబుతోంది. సినిమాను సమాజానికి అద్దంగా మార్చిన మహాదర్శకుడు, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన దర్శకరత్న, తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శి దాసరి నారాయణరావు గారికి 99 టీవీ తరపున ఘన నివాళులు. వ్యక్తి వెళ్లిపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన చరిత్ర ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.